ఏంట్రా ఇది? ఫ్లెక్స్ మనీ పేరేమో పెద్దదిగా రాసి నా పేరేమో పెన్సిల్ తో రాసినట్టు చిన్నదిగా రాశారు. దీనికి ఎందుకు ఫీల్ అవుతావు? ఒక 2000 ఖర్చు పెడితే మీ ఫోటో పెద్ద చేసి బజార్ లో బ్రహ్మాండంగా ఒక ఫ్లెక్స్ వేసేద్దాం. సూపర్ రా. ఇదిగో నీ ఖర్చు డబ్బు సరే వాట్సాప్ లో ఫోటో పంపిస్తా. పెద్దదిగా పెట్టాలా? వస్తానన్నా. సారా 500 తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పాళ్లేవే, ఇప్పుడే మెలుకున్నావా ఏంది? ఎరా వదులు మామ, నీ దగ్గర డబ్బులు తీసుకుని లండన్గా పారిపోయాను. అవును పెద్ద మల్లయ్య, మాటలకేమి తక్కువ లేదే. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వచ్చేది నీ దగ్గరికేగా. ఆ ప్రేమ అర్థం చేసుకో మామా. కళ్ళకి తేనె బాటిల్ జీవించి కడ్డారా డబ్బులు కొట్టేసే రకం నువ్వు. అవును ఊరికి ఇటు రావు కదరా. ముందు వచ్చిన విషయం అంటే కక్కు. మళ్ళీ డబ్బు అడిగా అనుకో మొహం పచ్చడైపోద్ది. ఇచ్చిన డబ్బులు వసూలు చేసుకోలేక మూసుకొని కూర్చున్నా. ఇవ్వడానికి ఒకరుంటే తీసుకోవడానికి 4 ఉంటారు. తీసుకున్నోడు ఇచ్చేస్తే ఇచ్చినోడికి ఏం మర్యాద? ఓ పక్క ఎండ మండిపోతా ఉంటే నీ సామెతలు ఒకటి. నేను నా ఫ్రెండ్ IPL మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాం. 1000 రూపాయలువే అప్పుగా ఇవ్వు. అప్పు అంటే ఏంటో తెలుసారా నీకు? తీసుకున్న డబ్బుని అనా పైసలతో సహా తిరిగిచ్చేదారా అప్పు. అవును నువ్వు ఎప్పుడైనా తీసుకున్న డబ్బుని తిరిగిచ్చావంటరా? గౌరవమైన మాటని అగౌరవపరచు. అన్నయ్య పన్బన్నయ్య చెప్పండి అన్నయ్య. ఏమైందిరా? ఇప్పుడే నేను చూసొస్తున్నాను, కరెక్ట్ గా ఫోన్ చేస్తున్నావు. అన్నయ్య వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు వచ్చావంటే కోడిని వచ్చేస్తానా అన్నయ్య. ఎలా వస్తున్నావు? బుల్లెట్ మీదే. సరే సరే బుల్లెట్ మీదే రా అన్నయ్య. నేను సంద చివరిన ఉంటాను. విన్నావు కదా, బుల్లెట్ మీదే వస్తున్నాడట. దూరం నుంచి సౌండ్ వినిపించినప్పుడే లోపలికి వెళ్ళి దాక్కో. వసేవ్, ఆ ఆవును వదిలిపెట్టే. ఆడొచ్చాడంటే నేను లేనని దాన్ని తీసుకుపోతాడు. చాలా రోజులుగా రైస్ మీ దగ్గర పార్టీ తప్పించి తిరుగుతున్నాడు. రా వెళ్ళాడు సంగతి చూద్దాం. మాయా 1000 రూపాయలు. 1000 రూపాయలు ఊరికే ఇలా నచ్చబెట్టకరా. నా దగ్గర నువ్వు ఎప్పుడు డబ్బు తీసుకెళ్ళదంటరా. వసూలు అవగానే నీకు 1000 రూపాయలు ఇస్తాలే ఉండు. భయ్యా అన్నా, అప్పిచ్చినోడి దగ్గరికి వెళ్తున్నాను, కొట్టును భద్రంగా చూసుకో. సరే అన్న. ఇక్కడికి వచ్చి పని నేర్చుకుంటున్నారో లేదో, నోట్లో ఒక్కేసుకొని ప్రతి ఓడు అన్నాన్ని పిలవడం నేర్చుకున్నారు. ఆవలింతకు అన్నున్నాడు కానీ తుమ్ముకి తమ్ముడు లేడు కదా. సామెత నక్కండి. వెళ్ళు మామా. ఎరా నువ్వేదో కుర్రాళ్ళకి మహానుభావులు చెప్పినట్టు సామెతలు చెప్పి బాగా ఇరుక్కున్నావంట. సర్లే మామా, సామెతలు చెప్పే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఎక్కడ మర్యాద ఉంది? అవును నువ్వు పెద్ద అరిస్టాటిల్వే, సామెతలు చెప్తున్నావంట. వాళ్ళు నిన్ను తొక్కి పట్టి నారదీయకుండా వదిలేరు చూడు, దానికి సంతోషించరా. ఏంటనియా నువ్వు 100 ఇస్తున్నావు? కాదు 100 రూపాయలే ఇస్తున్నావు. లేదు కానీ చేతి ఖర్చులకు మాత్రం డబ్బులు అడుగుతారు వచ్చి. ఏంటనియా ఎలా అనేసావు? వీడిని పట్టుకోవడానికి 4 రోజులు తిరిగాను తెలుసు కదా. ఉంచుకోరా ఎప్పుడు ఇదే పాట. థ్యాంక్స్ అనియా. వెళ్ళనా అనా వెళ్ళనా? రండి లోపలికి రండి. అన్నను పిలువదినా? ఆయన బయటికి వెళ్ళారుగా. అన్న ఇంట్లో ఉన్నాడని తెలిసే అక్కడికి వచ్చినాం. వెళ్ళి పిలువదినా? ఆయన లోన కూర్చోబెట్టి నేనేం చేస్తానయ్యా? అనుమానం ఉంటే మీరే చూడండి. లోపలికి వెళ్ళి చూడు. ఆయన ఇంట్లో ఉన్నది వాస్తవమే. అర్జెంట్ గా ఓ ఫోన్ వచ్చిందని ఇప్పుడే బయలుదేరి తిరువణామలై వెళ్లారు. కాఫీ టీ ఏమైనా తాగుతారా? ఏంటది? ఏంట్రా లోపల ఎవరు లేరు. అడవి చూడరా. తమ్ముడు అటు పక్క వెళ్ళకు, పాము పిల్లల్ని పెట్టింది. ఎలాగరాటు ఎందుకురా లేనిపోయిన గొడవలు? పైగా నా టైం అస్సలు బాలేదు. వదినా అన్న రాగానే కనీసం వడ్డీ డబ్బులు ఏమని చెప్పు. 6 నెలలుగా అస్సలు లేదు, వడ్డీ లేదు. కొంచెం నువ్వైనా నచ్చ చెప్పొదినా? మాదేశ్ నా కొడుకు మనల్ని బాగా ముంచాడ్రా. ఒట్టి 200 కోసం మండు టెండలు అటు ఇటు తిప్పుతున్నాడు. నా చేతికి దొరకల, నా కొడుకు సచ్చాడే.
నేను 100 రూపాయలు అడిగితే 100 సాకులు చెప్తావు, కానీ వీళ్ళకి మాత్రం నీ ఇష్టానికి డబ్బులు ఇస్తావు. అది గడ్డుగా వచ్చి నుంచొని తలకొక్కుంటూ సహాయం అడిగితే ఏం చేయగలనరా? ఒరే వాళ్ళు వెళ్ళిపోయారు, కిందకి దిగిరా. బాగా చూసి చెప్పువే, వెళ్ళినట్టు వెళ్ళి దాక్కుని నన్ను పట్టుకుంటాడేమో. అంత ఏమీ తక్కువ లేదు, కిందకి రా. అయ్యో బాబాయ్, మాయా ఫోన్ కొడుతుంది చూడు. ఆడే ఆ మాదేశ్ నా కొడుకే, అన్నేం చేస్తానో చూడు ఇప్పుడు. రేయ్ అమ్మనా నా అన్నయ్య, నన్నెందుకు తిడుతున్నావు అన్నయ్య? డబ్బులు కావాలంటే 150 అడిగి తీసుకోవచ్చు కదరా, మమ్మల్ని ఎండలో అటు ఇటు తిప్పుతున్నావు. అన్నయ్య ఏమంటున్నావు అన్నయ్య? ఆ వేలుచామి చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు. వేలుసామి చెట్టు పై నుంచి కింద పడ్డా. నువ్వు రావడం చూసి భయపడి చెట్టెక్కి దాక్కున్నాడంట. దిగేటప్పుడు కమ్మిరికి పడిపోయారంట. రేయ్ నన్ను మోసం చేయాలనుకుని చెట్టెక్కినోడిని ఆ దేవుడే పైనుంచి నెట్టేశాడు చూసావా? దేవుడు నెట్టేసింది ఆడిని కాదన్నయ్య. ఆ? చెట్టు మీద నుంచి కింద పడి మీటర్ వడ్డీ అది ఇది అందరూ మాట్లాడుకుంటున్నారన్నయ్య. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వస్తోంది. వాడికి ఏమైనా అయిందనుకో నీ పరిస్థితి. రేయ్ మాదేశ్, ఇప్పుడు నేనేం చేయాలరా? నువ్వు ఎక్కడ ఆకుండా వెళ్ళిపోన్నయ్యా. ఎలాగో మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేరుస్తారు. ఇక్కడ పరిస్థితిని బట్టి నేను మీకు ఫోన్ చేస్తాను. కాస్త డబ్బులు రెడీ చేసుకో, మీ దొడ్డి నేను చూసుకుంటాను. నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వకు. నువ్వేమైనా మీటర్ వడ్డీకి చక్కెర వడ్డీకి డబ్బులు అప్పించావు, చాలా తక్కువ వడ్డీకే కదా. పోరా, అనవసరంగా ఈ వ్యాపారంలోకి ఎందుకు వచ్చి దిగానా అని బాధపడతా ఉంటే మధ్యలో ఇదొకటి. అప్పు అడగడానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నన్ను కర్నుల్లా చూస్తారు. అప్పు తీర్చమని అడిగితే నన్ను కర్కోటకుడు అంటున్నారు. కనీసం ఇచ్చిన డబ్బునైనా రాబట్టుకోవాలని ఇంకా నేను ఈ వ్యాపారం చేస్తున్నా. అన్నా నమస్తే. చాలా రోజులైంది చూసి. ఏమయ్యా, మన ఊర్లో ఓ ముసలు చనిపోయింది, కండిషన్ లో ఉన్న ఒక పెట్టి పంపించు. పర్లేదు తీసుకో అన్నా. రే ఓ 7,000 తీసివు అన్నా. ఒక నిమిషం, ఒక చిన్న సమస్య వచ్చి పడింది. త్వరగా కనిపయ్యా. రే నితీషో అన్నా, వెళ్లేదారిలో వైన్ షాప్ లో మందు కొనాలి, గుచ్చే. చెప్పు అన్నా. గవర్నమెంట్ ఆసుపత్రిలో వేలుసామి అనే ఒకరిని అడ్మిట్ చేసి ఉంటారు. ఆడికి వెళ్ళి ఆడి భార్యకి ఈ డబ్బు ఇచ్చి ఆడేం జరుగుతా ఉందో నాకు అప్డేట్ ఇవ్వు. సరే అన్నా. బయలుదేరు. ఏమయ్యా, నీ పాటికి బీహార్ రోడ్కి అంత డబ్బు ఇచ్చేసావు, అది పట్టుకుని వాడు పారిపోయాడంటే? బీహార్ వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదన్నా. వాళ్ళలో మంచోళ్ళు ఉంటారు, మన ఊర్లో ముంచేవాళ్ళు ఉంటారు. సరే వాడిని హాస్పిటల్ పంపించేసావు, మరి నాతో పాటు వచ్చి ఈ పెట్టిన ఎవరు రెడీ చేస్తారు? అదా ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మామయ్య డబ్బులు ఉండరా, నువ్వు ఒకటివి. ఏమయ్యా, పోనీ ఇతన్ని తీసుకెళ్ళమంటావా? అరే ఇదంతా నేను చేయలేనన్నా, మీరు వేరే. ఇదిగో నువ్వు 1000 రూపాయలు అడిగావు కదా, తీసుకో. చాలా థ్యాంక్స్ మామ. నీకే తెలుసు ఆ శోధనాయాల వల్ల ఏ పని జరగట్లేదని. అన్నతో పాటు వెళ్ళి ఆ పెట్టిని మాత్రం ఫిక్స్ చేసేవరా ప్లీజ్ రా. అయ్యో మామయ్య, ఐపీఎల్ కి వెళ్ళాలి. ఐపీఎల్ మ్యాచ్ రేపు ఉదయం జరిగేది, ఇప్పుడు వెళ్తే రాత్రికి వచ్చేయచ్చురా. అయ్యో నేనంత దూరం వెళ్ళొస్తే టైర్డ్ అయిపోతాను. తమ్ముడు మీరు క్రికెట్ ఆడతారా? చూస్తానన్నా. ఓ చూడడానికి టైర్డ్ అయిపోతావా? వెతికి నితీష్ కుమార్ ఒక్కసారి వెళ్తే ఆడికి 300 రూపాయలు ఇస్తానరా. నీకు కావాలంటే 200 కలిపి 500 రూపాయలు ఇస్తానరా. ఇస్తావా మామా? ఓరి పిచ్చి నా కొడక, ఇదిగా డబ్బు డబ్బు అని పరా. అన్నా వెళ్దామన్నా. రే బండి తీసుకుంటారా? డ్రైవర్ బాబు బండి. సరేనా ఎక్కడే అన్నా, డీజిల్ కో 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి పంపించు. ఒరే వెతికెళ్ళి అనయ్య, పని బలగం లెక్కలో 8,000 కలుపుకో. సరే అన్నయ్య. బాబు ఈ వ్యాన్ అతను సొంతమేనా? అసలు ఇంతవరకు ఏం సొంతంగా కొన్నాడు? వ్యాన్ కి ఫైనాన్స్ చేశాడు, వడ్డీ రాలేదు, అసలు రాలేదు. అందుకే వ్యాన్ ఎత్తుకొచ్చి వ్యాన్ కి డీజిల్, డ్రైవర్ కి బేటా ఇచ్చి నడిపించుకుంటున్నాడు. అదే కదా అనుకున్నాను. ఇది ఐస్ బాక్స్ పెట్టి బండిలో లేదే. పరుగంటే ఇలాంటి పరుగు కాదన్నా. ఇవాళ రాత్రికి రిటర్న్ అయ్యి రేపు ఉదయాన్నే ఒక పెళ్లి సవారికి వేరే వెళ్ళాలి. ఏంటి బాబు, శవ పెట్టి తీసుకెళ్లే బండిలో పెళ్లి పనులేంటయ్యా? అందుకే కదా మా మామయ్య దీన్ని ఇక్కడ తగిలించాడు. ఇదేంటయ్యా? దీని పేరు యింగ్ యాంగ్. దీన్ని చూస్తుంటే మా ఊళ్ళో పాములు మసలాడుతున్నట్టుగా ఉంది. అన్నా, ఈ రాత్రి పగలు, సంతోషం, దుఃఖం, జననం, మరణం ఇవన్నీ లైఫ్ లో మళ్ళీ మళ్ళీ వచ్చి వెళ్తూనే ఉంటాయి. వీటన్నిటిని సమంగా తీసుకుని ప్రశాంతంగా ఉండాలన్నదే పన్బు మామ పద్ధతి. రే బండి ఆపోయ్యా. ఎందుకన్నా? అరే కొట్టు దాటిపోయామయ్యా, బండిని కొంచెం లెఫ్ట్ లో ఆపు. సైడ్ లో అక్కడ ఆపుతా.
వెళ్ళనా? దిగు దిగు, త్వరగా దిగు, వెళ్ళు. అక్కడే చెప్పాను కదా, త్వరగా దిగరా. జాగ్రత్తగా దిగన్నా, కింద పడిపోవద్దు. చెప్పరా రే, నువ్వు 1000 రూపాయలు అడిగావు కదా, నేను 1500 రెడీ చేశాను. చిన్న పనుందని కాస్త బయటకు వచ్చాను, కొంచెం లేట్ అవుతుంది. రాగానే చెన్నైకి బయలుదేరదాం రా. నువ్వు రెడీగా ఉండు. డోర్ మూయరా. బండి టైం అయింది. ఓ క్వార్టర్కి 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. ఈ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేయరా? అన్నా, ఊర్లో ఏదైనా వైన్ షాప్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారా? అది కాదయ్యా, పెళ్ళిళ్లలో కంటే చావిళ్లలోనే ఈ మందు చాలా ముఖ్యం. ఇంకో 2 రాత్రుళ్ళు నిద్రపోకుండా ఉండాలి. ఈ తీర్థాన్ని అక్కడక్కడ చల్లితేనే దెయ్యాలు భూతాలు రాకుండా ఉంటాయి. ఓ, అది సరే, ఇష్టానికి ఖర్చు పెడుతున్నారా? ముసలిది వెయిట్ పార్టీయా? ఆవిడ కొడుకొకడు సౌదీలో ఉన్నాడు. వాడు నాకు ఫోన్ చేసి, అన్నా నేను వచ్చేంత వరకు మా అమ్మ బాడీని చాలా భద్రంగా చూసుకో అని అన్నాడు. నేను సరే అన్నాను, మాట నిలబెట్టుకోవాలి కదా. అన్నా, సౌదీలో నుంచి ఒకటి చెప్పాడని ఒక బాడీకే బాడీ గార్డ్ అయిపోయావే. వాడేమన్నా అంత పెద్ద మనిషి ఏంటి? అలాగేం లేదయ్యా, ఊళ్ళో పశువులు మేపుకుంటూ ఉండేవాడు. పశువుల్ని మేపినా వాడు ఒక మనిషే కదా, వాళ్ళలో కూడా ప్రేమ పుట్టింది.